రెండోసారి అమెరికా పగ్గాలు చేపట్టిన ట్రంప్ భారత్కు వరుస షాకులు ఇస్తున్నారు. ఖతర్ నుంచి మనపై 2 బాంబులు పేల్చారు అగ్రరాజ్యం అధ్యక్షుడు. ట్రంప్ ఏకపక్ష ప్రకటనలపై సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అమెరికా వస్తువులపై భారత్లో జీరో ట్యాక్స్. భారత్లో యాపిల్ ప్లాంట్లకు నో ఛాన్స్. అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనలు ఇవి. మిత్రదేశమంటూనే విషయం చిమ్ముతున్న ట్రంప్ వరుసగా భారత్ వ్యతిరేక ప్రకటనలు చేస్తున్న అమెరికాతో భారత్ బంధం విడదీయరానిది. అగ్రరాజ్యం దశాబ్దాలుగా చేస్తున్న ప్రకటన ఇది. ఇక ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత భారత ప్రధాని నా ఫ్రెండ్ అంటూ స్పేస్ క్రియేట్ చేసుకుని ప్రకటన చేస్తున్నారు. అయితే ఆయన మాటలకి చేతలకు అసలు పోలిక ఉండడం లేదు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఆయన వైఖరులు మరింత మార్పు కనిపిస్తోంది. 4 నెలల్లో 1/2 డజన్కు పైగా షాకులు ఇచ్చారాయన. బై 1 గెట్ 1 ఆఫర్లా ఖతర్ వేదికగా భారత్పై ఒకేసారి 2 బాంబులు పేల్చారు. ఇండియాలో ప్లాంట్లు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్న యాపిల్ కంపెనీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖతర్లో యాపిల్ సీఈఓ టీమ్ కుక్ తో భేటీ అయి ఆయనపై ఒత్తిడి తెచ్చారు. భారత్లో యాపిల్ ప్లాంట్లు పెట్టాలనుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. అమెరికాలోనే ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంపే ప్రకటించారు. తన ఆలోచనలను టీమ్ కుక్ అంగీకరించారని కూడా చెప్పుకొచ్చారు ట్రంప్. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ప్రపంచ దేశాలపై సుంకాల యుద్ధం ప్రకటించారు. దీంతో అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ తారస్థాయికి చేరింది. యుఎస్ ఆగదు, డ్రాగన్ తగ్గదు అన్నట్లు తయారైంది. ఈ వాణిజ్య యుద్ధంలో బలి కావద్దని భావించిన యాపిల్ కంపెనీ తన వ్యాపారాన్ని భారత్లో విస్తరించాలని ప్లాన్ చేసింది. అమెరికాకు అవసరమైన ఐఫోన్లు మొత్తాన్ని భారత్లో తయారు చేయించి ఎగుమతి చేయించేలా ప్రణాళిక రెడీ చేసుకుంది. కానీ యాపిల్ కంపెనీ ప్లాంట్లు భారత్ రాకుండా అడ్డుకుంటున్నారు ట్రంప్. యాపిల్ ప్లాంట్ల అంశంతో పాటు మరో బిగ్ బాంబు పేల్చారాయన. అమెరికా వస్తువులపై భారత్లో జీరో ట్యాక్స్ అంటూ మరో ప్రకటన చేశారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై భారత్లో కీలక ఒప్పందంపై చర్చ జరుగుతుందని ట్రంప్ అన్నారు. అమెరికా వస్తువులపై ఎలాంటి ట్యాక్స్ విధించబోమని భారత్ నుంచి ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని సంచలన కామెంట్ చేశారు. ఈ 2 బాంబ్ మరీ విచిత్రంగా ఉంది. అమెరికా వస్తువులపై భారత్ విధించబోయే ట్యాక్సులు ఎంత అని కూడా ఆయన చెప్పేశారు. అంటే మన ప్రభుత్వం చేయాల్సిన ప్రకటన అమెరికా అధ్యక్షుడు చేశారు. ఇందులో నిజం ఉందా లేదా అనేది పక్కన పెడితే ట్రంప్ లెక్కలేనితనానికి ఇదో నిదర్శనం. ట్రంప్ వైఖరి కొత్తేం కాదు. రెండోసారి అధ్యక్షుడైన తర్వాత వరుసగా షాకులు ఇస్తూనే ఉన్నారు. సుంకాల పేరుతో అన్ని దేశాలతో పాటు మనపై కూడా ట్రేడ్ వార్ ప్రకటించారు. నిన్నగాక మొన్న జరిగిన భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో కూడా ఆయన ఏకపక్షంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. భారత్ మిత్రదేశమంటూనే ట్రంప్ పాక్ అనుకూల వైఖరి తీసుకున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఉగ్రవాదంతో భారత్ ఇబ్బందులను పక్కనబెట్టి పీఓజేకేలో కూడా వేలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ట్రంప్ వైఖరికి అద్దం పడుతున్నాయి.